హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మరి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న దేవత ఉన్న క్షేత్రమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మనలో చాలా మందికి తెలియని ఒక అంశం, ఒక బ్రహ్మచారి అయిన దేవత అయ్యప్పని వివాహం చేసుకోవాలని చాలా కాలంగా వేచి చూస్తుంది. మరి ఆమెకు కూడా ఒక చిన్న దేవాలయం కూడా ఉంది. మరి ఆ దేవత ఎవరు, ఆ దేవాలయం ఎక్కడ ఉంది అనే వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మచారి అయిన మణికంఠుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటుంది మల్లికాపు రథమ్మ. మరి ఆమెకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. పందాలరాజు తనకు దొరికిన అయ్యప్పను కళరి విద్య నేర్చుకోవడం కోసం ఓ విద్యాలయంలో శిష్యునిగా చేస్తాడు. ఆ గురుకులం గురువు కుమార్తె లీల అయ్యప్పను ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే బ్రహ్మచార్యంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే ఎప్పుడైతే శబరిమలకు కన్యస్వాముల రాక ఉండదో ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఇదిలా ఉండగా మల్లికాపు రథమ్మకు సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మహిషి అనే రాక్షసిని సంహరించిన అనంతరం ఒక అందమైన మహిళ ఆ శరీరం నుండి బయటకు వస్తుంది. ఆమె అయ్యప్పని చూసిన తర్వాత తన వివాహం చేసుకోవాలని అభ్యర్థిస్తుంది. అయితే తాను బ్రహ్మచర్యంలో ఉన్నానని, అందువల్ల ఇప్పుడు వివాహం చేసుకోలేనని చెప్తాడు. ఎప్పుడైతే తన కొండకు కన్యస్వాములు రాకుండా పోతారో అప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. దీంతో ఆ దేవత కన్యస్వాములు వస్తున్నారో రారో చూడడం కోసం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే మల్లికాపు రథమ్మ పేరుతో వెలిసిందని చెప్తారు. మరి ఈ ఆలయాన్ని మనము చూడవచ్చు. ఈ దేవత ఉన్న చోట యాగం చేస్తే శనిదోష నివారణ, మరి యాగంలో ఎండుమిరపకాయలు వేసి ఆ దేవిని ఆరాధిస్తే మనకు క్షుద్రశక్తుల భయం ఉండదు, అన్నింటా విజయం వరిస్తుందని, ముఖ్యంగా పురాణకాలలో యుద్ధాల్లో గెలవడానికి రాజులు ఈ మాతను ఆరాధించేవారు. ఇందుకోసం ప్రత్యేక యాగం చేసేవారు. మరి ఆ యాగంలో ఎండుమిరపకాయలు వేస్తే వాటి ఘాటు మరి వారికి ఎంతమాత్రం తగలదు. దీన్ని మనం ఇప్పటికీ ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ఈ దేవికి భారతదేశంలో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేనన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంది. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు సంహరించిన అనంతరం ఉగ్ర నరసింహుణ్ణి శాంతింపచేయడానికి లక్ష్మీదేవి చెంచు రూపంలో వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే కొన్ని చేట్ల నారసింహుణ్ణి శాంతపర్చే శరభేశ్వరుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడని ఉంది. ఆయనకు శక్తి స్వరూపిణి అయిన కాళీమాత ప్రత్యంగర రూపంలో సహాయపడింది. ఇక మిక్కిలి భయంకరంగా ఉన్న ఈ దేవత నల్లగా సింహం మొహంతో 18 చేతులు కలిగి ఉంటుంది. 18 చేతుల్లో మరి 18 రకాల ఆయుధాలు ఉంటాయి. నుదుటి మీద నిలవంక కూడా ఉంటుంది. ఈ దేవత క్షుద్ర పూజలకు విరుగుడుగా ఈ దేవతను పూజిస్తారు. పూర్వకాలంలో యుద్ధాలు జయించటానికి రాజులు ప్రత్యంగర దేవి కోసం లికుంబల యాగం చేసేవారని చెప్తారు. ఆ సమయంలో యుద్ధం జరిగే ప్రాంతానికి 8 దిక్కుల 8 శ్మశానాలను ఎంపిక చేసుకుని అక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించేవారు. రామాయణంలో కూడా ఈ దేవత ప్రస్తావన ఉంది. రామరావణ యుద్ధం సమయంలో ఇంద్రజిత్ ఈ ప్రత్యంగర దేవి ఆశీస్సుల కోసం హోమం చేయాలని భావించాడు. అయితే ఈ యాగం పరిసమాప్తం అయితే ఇంద్రజిత్తును జయించడం కష్టమని భావించిన లక్ష్మణుడు హనుమంతుడి సహాయంతో ఆ యాగం పూర్తి కాకుండా అడ్డుకున్నాడు. మరి అందువల్లే రామరావణ యుద్ధంలో రాముడు గెలిచాడని చెప్తారు. ఇక ఈ ప్రత్యంగర దేవిని పరాశక్తి స్వరూపం కావడం వల్ల అమ్మవారిని అధర్వణ కాళి అని కూడా అంటారు. ఈ ప్రత్యంగర దేవికి భారతదేశం మీద మరి కొన్ని ఆలయాలే ఉన్నాయి. ఎంతో ప్రాచీన కాలం నుండి ఉన్న దేవాలయాల్లో ప్రస్తుతానికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవాలయాల్లో తంజావూరు జిల్లాలోని అయ్యవడి ప్రత్యంగర దేవి దేవాలయం ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా హొసూరులోని దేవాలయం కూడా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలయ గోపురంపై ప్రత్యంగర దేవి పెద్ద విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఇదిలా ఉండగా అయ్యప్పడిని మొదట్లో ఆల్వార్పడి అనేవారు. పురాణ కథనం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభ సమయంలో తమ ఆయుధాలు ఇక్కడ చెట్టు కింద ఉంచి ప్రత్యంగర దేవిని పూజించారని చెప్తారు. ఈ ఆల్వార్వడి కాలక్రమంలో అయ్యవడిగా మారిందని అంటారు. ఈ ఆలయంలో అమావాస్య వంటి ప్రత్యేక రోజుల్లో నికుంభల యాగం చేస్తారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప, భైరవుడు, శరభేశ్వరుడు, శూలిని, వరాహి, సుదర్శన చక్రం, మహాలక్ష్మి దేవతలను యాగం చుట్టూ వేదాలను, ధర్మాలను, శాస్త్రాలను అనుసరించి ప్రతిష్ఠింప చేస్తారు. ఇక యాగం సమయంలో యాగం కుండంలోకి 96 రకాల వివిధ ద్రవ్యాలు, నవధాన్యాలు, పట్టుచీరె, నెయ్యి వంటి వాటితో పాటు ఎండు మిరపకాయలు కూడా వేస్తారు. అయితే ఎంత పరిమాణంలో ఎండు మిరపకాయలు వేసినా ఆ ఘాటు అక్కడ ఉన్నవారిపై ప్రభావం చూపించదని చెప్తారు. ఇందుకు ఆ మహామాత శక్తే ప్రధానమని మరి స్థానిక పూజారులు
మరి అక్కడి భక్తులు అంటారు. ఇక సమాజంలో తాము పోగొట్టుకున్న స్థానం కోసం, శత్రునాశనం కోసం, రుణ విమోచన, ఉద్యోగ, వివాహాది విషయాల్లో సానుకూలతకు, మరీ ముఖ్యంగా శనిదోష నివారణ కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తారు. మరి ఇక అయ్యవడిలో ప్రత్యంగిర దేవి ఆలయం అనేది ఎంతో ప్రముఖంగా చెప్పుకోదగింది. సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజారి హారతి ఇచ్చే సమయంలో మనం మూల విరాటిని చూస్తూనే ఉంటాం. ఇక మరి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే ప్రత్యేక అంశం ఏంటంటే, హారతి ఇచ్చే సమయంలో ఆ మూల విరాట్ కన్నులు విప్పారుతాయి. మరి ఇందుకు సంబంధించిన అంశాలేంటో చూద్దాం. చెన్నైలోని నెరుక్కుండ్రలో కరి వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉంది. ఇక్కడ మూల విరాట్ కలియుగ ప్రత్యక్ష దైవం మరి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నల్లని రంగులో ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసారని కొంతమంది చెప్తే, లేదు ఇది ప్రతిష్ఠించిన విగ్రహమని అంటారు. ఇక ఈ దేవాలయంలో దేశంలో మరెక్కడా లేనట్టు హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలో విద్యుత్ దీపాలను ఆర్పివేస్తారు. దీంతో గర్భగుడి మొత్తం చిమ్మ చీకటిగా మారిపోతుంది. అటుపై పూజారి హారతి పల్లాన్ని దేవుడి మొహం సమీపంలోకి తీసుకువచ్చిన తక్షణం మరి మూల విరాట్ నేత్రాలు విశాలమవుతాయి. దీంతో స్వామివారు నేరుగా ఆ హారతిని చూస్తున్నారా అనిపిస్తుంది. ఈ విధంగా హారతి ఇచ్చే సమయంలో స్వామివారు కళ్ళు తెరవడం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. ఇక మిగిలిన సమయాల్లో స్వామివారు కళ్ళు మూసుకున్న స్థితిలోనే మనకు కనిపిస్తారు. ఇది స్వామివారి మహిమని కొంతమంది, ఇక మరికొంతమంది మాత్రం ఆ విగ్రహం చెక్కిన శిల్పి నైపుణ్యమని అంటారు. ఇక కరి వరదరాజ్ పెరుమాళ్ దేవుణ్ణి 27 నక్షత్రాల దేవుడని కూడా పిలుస్తారు. అంతేకాకుండా 9 దేవుడని కూడా అంటారు. భక్తులు తమ కోరికను స్వామివారికి తెలిపి 9 రూపాయలు దక్షిణగా వేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మరి కోరికలు నెరవేరిన తర్వాత వరుసగా 9 రోజుల పాటు మరలా ఈ దేవాలయానికి వచ్చి దేవుడికి పూజలు చేయిస్తారు. మరి విష్ణు పురాణంలో చెప్పినట్లు గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశం ఇదే అని కూడా అంటారు. ఇక గజేంద్రుడి కాలును పట్టుకున్న మొసలిని సంహరించిన ప్రదేశం ఇదే అని మరి ఇక్కడి వారి నమ్మకం. ఈ దేవాలయం సుమారు మరి 1000 సంవత్సరాల పూర్వం నాటిదని చెప్తారు. అయితే ఈ దేవాలయం గురించి ఎక్కువ మందికి తెలియదు. అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఇక్కడ మనకు కనిపించరు. ఇక తెలిసిన వారు మాత్రం తప్పకుండా ఆ స్వామివారి మహిమను ఒక్కసారైనా చూడాలని ఎంతో ఆరాటంతో ఈ ఆలయానికి వస్తారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అద్భుతమైన అంశాలు తెలుసుకోవాలి అంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ప్లీజ్ స్టే ట్యూన్ విత్ అవర్ తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.